సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. దేవుడిచ్చిందంతా చక్కగా తినేసి కదా, 3 పూటలు తింటున్నాగా. 2 పూటలేనా? 2 పూటలు అంటే నీకు షుగర్ వచ్చి తింటలా, దేవుడు ఇస్తున్నాడు. 3 పూటలు ఇస్తున్నాడు. నువ్వు తిన్నావో లేదో నాకెందుకు, దేవుడు ఇస్తున్నాడు 3 పూటలు. 365 రోజులు 3 పూటలు దేవుడు ఆహారం పెడితే నీవు దేవుని కొరకు చేసింది ఏమైనా ఉందా అంటే ఆలోచించు ఒకసారి, ఈ చివరి దినాల్లో, సంవత్సర చివరి దినాల్లో. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, నిన్ను క్షమించాడు. దేవుడు క్షమించాడు కాబట్టి చెప్పండి, డిసెంబర్ మాసంలో 21వ తారీఖు వరకు దేవుడిని ఆయుష్ని, నిజం చెప్పాలి, దేవుడిని ఆయుష్ని పొడిగించాడా లేదా? ఎప్పుడో బావాల్సిన వాడు నువ్వు. హలో, ఎప్పుడో నువ్వేదో పెద్ద ఆరోగ్యవంతురాలు కాబట్టి ఉంటున్నాను అనుకోబాకు, చాలా పొరపాటు అది. ఎప్పుడో ఈ లోకరీత్యా, నీ ఆరోగ్యరీత్యా, నీ బలహీనత రీత్యా ఈ లోకాన్ని ఎప్పుడో విడిచిపెట్టాల్సిన వాడు. మరొక సంవత్సరం పొడిగించాడు దేవుడు నిన్ను. చప్పట్లు కొట్టాలి ఒకసారి. మరొక సంవత్సరం దేవుడిని ఆయుష్ని పొడిగించాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ బాలుడైన క్రీస్తుని సువార్తను ప్రకటించమ్మా, సిగ్గుపడబాకండి. క్రీస్తు ప్రభువుని చెప్పడానికి సిగ్గుపడబాకండి అమ్మా. ఎంతకాలం సిగ్గుపడదాం? 25 ఏళ్ళు సిగ్గుపడ్డావు. దేవుడు సిగ్గుపడితే నీ విషయంలో, నన్ను గనపరచువారు ఎవరు భూమి మీద నా విషయమై సిగ్గుపడతారో, దేవుని వాక్యమే, నా మాటలు కాదు, ఎవరు నా నిమిత్తమై భూమి మీద సిగ్గుపడతారో పరలోక రాజ్యంలో వారిని చూసినప్పుడు నేను సిగ్గుపడతాను. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. నిన్ను చూసి సిగ్గుపడకూడదు, ఆయన సంతోషించాలి నిన్ను చూసి, నీవు చేసే పనులు చూసి. ప్రియులారా చూడండి, ఇక్కడ ఏం జరిగింది తెలిసినా, ఆయన మేఘారుడే రాబోతున్నాడు. మత్తయి సువార్త 24:14 అంటాడు, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపవలెను, అప్పుడు అంతం వచ్చును. అంతం వచ్చేటప్పటికి ఈ సువార్త ప్రపంచమంతా చాటించబడాలి. మొన్న క్రిస్మస్ పండుగ జరుపుకుంటా ఉంటే నేను కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను. ప్రభువా, ఇక్కడ ఎప్పుడో వేసిన సువార్త విత్తనం అది ఫలిస్తా వెళుతుంది. కొన్ని కుటుంబాలు రక్షించబడుతున్నాయి. ఒక జనరేషన్ అయిపోయి మరొక జనరేషన్ వచ్చేసింది. అప్పటి తరం అయిపోయింది, తర్వాత తరం వచ్చింది, వాళ్ళ తర్వాత మళ్ళీ 3వ తరం వచ్చింది. ఇప్పుడు యవనస్తులు, పిల్లలు ఎంతమంది తయారైపోయారు. వాళ్ళు నిలబడి పాటలు పాడుతూ ఉంటే ఎంత కమ్మని పాటలు పాడారు వాళ్ళు. నీవేసిన సువార్త విత్తనం అమ్మా ఎక్కడికి పోదు. నీ ఆహారం నీళ్ల మీద వేయమో అది ఒకప్పుడు ఫలిస్తుంది అన్నాడు బైబిల్. నీ ఆహారం నీళ్ల మీద వేయి, ఎవరికైనా ఒక్క మనిషికి నీ సాక్ష్యం చెప్పు, అది వాడి జీవితంలో ఏదో ఒక రోజున ఫలిస్తుంది. నీవు నోరు తెరిచి క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పాలి. వినుట వలన విశ్వాసము కలుగును. చాలామంది క్రీస్తుని గురించి వినలేక విశ్వాసం రావట్లేదు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రపంచంలో ప్రియులారా, యెరూషలేమునకు ఉత్తరముగా, యెరూషలేము పట్టణంలో, ప్రపంచ పట్టణంలో యెరూషలేమును తీసుకుంటే నార్థర్న్ సైడ్ కొన్ని దేశాలు ఉన్నాయి. బాగా వినాలి. యెరూషలేముకు ఉత్తర దిక్కున ఐరోపా ఖండం. ఈ ఐరోపా ఖండంలో ఉత్తరంగా ఈ ఐరోపాలో అపోస్తల కార్యం చదివితే ప్రియులరా, అక్కడ మొట్టమొదట సమరయులు, సిరియన్లు, టర్కీ దేశము, ఈ ఐరోపా ఆ ఖండం అంతా కూడా ప్రియులరా క్రీస్తు శకం 1100 సంవత్సరాలకి ఆ ఖండమంతా క్రైస్తవులుగా మారిపోయారు.
మొట్టమొదటి దినాల్లో యెరూషలేము నుండి ఏమన్నాడు శిష్యుల్ని? మీరు సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. అప్పుడు ఏం జరిగింది తెలిసిన? శిష్యులు 12 మంది శిష్యులు ఆయా ప్రదేశాలకు చల్లా చెదురులైపోయి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయి వచ్చినటువంటి వాడే తోమా భారతదేశం వచ్చాడు. 12 మంది శిష్యుల్లో ఒక్క శిష్యుడు భారతదేశానికి వచ్చాడు. కేరళ ప్రాంతానికి వచ్చి బ్రహ్మాండుని సేవ చేశాడు. తర్వాత చెన్నై మెడ్రాస్ వచ్చాడు. మెడ్రాసులోనే తను మరణించాడు ప్రియులారా. అక్కడ ఆయన సమాధి ఉంది. మేము కూడా చూసి వచ్చాము, మీరు చాలామంది చూసి ఉంటారు. ఇలాగ 12 మంది శిష్యులు 12 రకాలుగా ఆయా ప్రాంతాలకు, ప్రపంచ దేశాలన్నిటికీ చెదిరి వెళ్ళిపోయారు. మొట్టమొదటి ఐరోపా దేశం వెళ్ళారు. 1100 శతాబ్దంలో, 1100 సంవత్సరంలో, క్రీస్తు శకము 1100 సంవత్సరంలో ఐరోపా దేశాలన్నిటికీ సువార్త అందించబడింది శిష్యులను బట్టి ప్రియులారా. ఐరోపా ఖండంలో ఎక్కువ మంది క్రైస్తవులుగా పిలువబడ్డారు అందరూ. ప్రపంచంలో ఐరోపా ఖండంలో ఉన్నంతమంది క్రైస్తవులు మరెక్కడ కనబడరు. ఒక ఖండము మారిపోయింది 11వ శతాబ్దంలో ప్రియులారా. ఇంకా కొంచెం ముందుకు వస్తే అదే యెరూషలేముకు పడమరగా వెళదాం. ఇప్పుడు మొట్టమొదటి ఏం చేసాం? ఉత్తరంగా వెళ్ళాం. యెరూషలేము కేంద్రంగా చేసుకుని, బాగా వింటే అర్థమవుతుంది మీకు ఇది, యెరూషలేమును కేంద్రంగా చేసుకుని ఉత్తరానికి వెళితే ఐరోపా ఖండం అంతా మార్చేశారు. ఆ రోజుల్లో శిష్యులు ప్రియులారా క్రీస్తును ప్రకటించారు. చాలామంది క్రైస్తవులుగా మారిపోయారు. కొంచెం ఇటు దిగువకి పడమరగా వచ్చారు. యెరూషలేముకు పడమరగా వస్తే అక్కడ అమెరికా ఖండం, ఉత్తర అమెరికా ప్రియులారా, దక్షిణ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అక్కడికి 1492 సంవత్సరం వచ్చేటప్పటికి అమెరికా దేశంలో ఎక్కువ మంది క్రైస్తవులుగా మారిపోయారు. అంతకుముందు అమెరికా దేశంలో క్రైస్తత్వం లేదు, క్రీస్తుని గురించి ప్రకటించిన వారు లేరు. 1492లోనే కొలంబస్ అమెరికాని కనుగొన్నప్పుడే కదా, అమెరికాని కనుగొన్నది ఎవరు? కొలంబస్ అమెరికాకి ఎందుకు మార్గాన్ని ఏర్పాటు చేశాడంటే అక్కడ క్రీస్తుని తీసుకెళ్ళాడు. అమెరికాని కొలంబస్ ప్రకటించడానికి కనుగొనటానికి కారణం ఏంటంటే అక్కడ కూడా క్రీస్తుని ప్రకటించాలి. కొలంబస్ ద్వారా అమెరికాను కనుగొనబడి అక్కడికి సువార్తను తీసుకుని వెళితే ప్రియులారా, ఆ సముద్ర ప్రాంతంలో సముద్రానికి అమెరికాకి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి కొలంబస్, అంతకుముందు అసలు అమెరికా అంటే ఎవరికి తెలియదు. కొలంబస్ ఓడను ఏర్పాటు చేసుకుని ఆ ఓడలో సముద్రయానం చేశాడు. ఆ సముద్రంలో అవతల ఒడ్డుకి వెళ్ళేటప్పటికి అక్కడికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అమెరికా ఖండం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలు అవి ప్రియులారా. ఆ ఖండంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ సువార్త ప్రకటించడం ప్రారంభించాడు కొలంబస్. ప్రకటిస్తే అక్కడ ప్రియులు చూసారా, అక్కడ క్రిస్టఫరు, కొలంబస్సు వాళ్ళందరూ కూడా ఉత్తర దక్షిణ అమెరికాల్లో సువార్త విస్తరింపజేసి ఒక ఉజ్జీవపు సంఘాన్ని కట్టగలిగారు అమెరికా దేశాల్లో. అది ఎప్పుడంటే 1492 సంవత్సరంలో. ఇంకా కొంచెం కిందకు వస్తే యెరూషలేముకు దక్షిణంగా రండి, ఉత్తరంగా వెళ్ళాం, పడమరగా వచ్చాం. ఉత్తరంలో ఐరోపా ఖండం దొరికింది. పడమరకు వచ్చేటప్పటికి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలు క్రీస్తుకి సువార్త ప్రకటన చేశారు, క్రైస్తవులు అయిపోయారు వాళ్ళందరూ. ఇటు వస్తే యెరూషలేముకు దక్షిణంగా వస్తే ఆఫ్రికా ఖండం. మీకు తెలుసు ఆఫ్రికా ఖండం గురించి. ఆఫ్రికా ఖండములో నరమాంస భక్షులు అంటే మనిషిని కూడా తినేసేటటువంటి మనుషులు. రండి, పుస్తకాలు మన లైబ్రరీలో పుస్తకాలు ఉన్నాయి, బయటికి తీసాము, దాన్ని సర్దాం తర్వాత. నరమాంస భక్షుల మధ్యలో దేవుని సేవ, మన దగ్గర బుక్ ఉంది. ఆఫ్రికా ఖండంలో ప్రియులారా, సెల్ ఫోన్లు కట్టేయండి. ఆఫ్రికా ఖండములో నరమాంస భక్షుల మధ్యలో సేవ జరిగింది 1800 సంవత్సరంలో. 1100 సంవత్సరంలోనేమో ఐరోపా ఖండంలో సువార్త వెళ్ళింది. 1492 సంవత్సరంలో అమెరికాకు సువార్త వెళ్ళింది. 1800 సంవత్సరంకి వచ్చేటప్పటికి ఆఫ్రికా ఖండం మార్చబడింది ప్రియులారా. ఆఫ్రికా ఖండంకి వచ్చేటప్పటికి ఎవరు వీళ్ళు? డేవిడ్ లివింగ్స్టన్, సిటీ స్టడ్, మేరీ స్లైసర్, ఈ గొప్ప దైవజనులు ప్రియులారా. 3 దైవజనులు, సిటీ స్టడ్, డేవిడ్ లివింగ్స్టన్, మేరీ స్లెస్సర్,
ఈ ముగ్గురు కలిపి ఆఫ్రికా ఖండంలో నరమాంస భక్షుల మధ్యలో వారికి వస్త్రాలు లేవు, ఆహారం ఏంటో తెలియదు, జంతువులు తినేయటం తెలియదు. మనిషి కూడా వారి దృష్టిలో జంతువే. మనిషి కనబడితే వాడిని పిసికేసి తినేసేవాళ్ళు, అంతే, పచ్చి మాంసం తినేసేవాడు. అలాంటి వారి మధ్యలో సేవకు వెళ్ళాడు డేవిడ్ లివింగ్స్టన్ ప్రియులరా. మేరీ స్లెస్సర్, సిటీ స్టెడ్, ముగ్గురు కలిపి దేవుని సేవ చేస్తే డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేయ తెలిసిన, అమెరికా దేశం నుంచి వెళితే కొంతకాలానికి అతను కూడా నల్లబడిపోయి ఇట్ట దూడ పెదులాగా వచ్చి జుట్టు అంతా కూడా మెత్తగా రింగులు తిరిగిపోయి ఎట్లా అది నీగ్రో జాతి వాళ్ళంతా. ఈ డేవిడ్ లివింగ్స్టన్ కూడా నీగ్రో జాతిలాగా తయారైపోయాడు. దేని కొరకు తెలిసిన, క్రీస్తు కొరకు సువార్త ప్రకటించాడు. చప్పట్లు కొట్టారు ఇప్పుడు అందరూ. క్రీస్తుని ప్రకటించారు వాళ్ళు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, ఆ ఒక్క మాట తీసుకున్నారు కదా. ఐరోపా ఖండానికి వెళ్ళింది సువార్త, బ్రహ్మాండ సువార్త. అమెరికా దేశానికి వచ్చింది సువార్త. ఆఫ్రికా ఖండానికి వెళ్ళింది సువార్త. ప్రియులరా, నల్ల జాతి వారిలో సగం మంది పైగా ఈ రోజున క్రైస్తవులే. చప్పట్లు కొట్టాలి. ఆఫ్రికా ఖండములో నల్ల జాతి ప్రజల్లో 60% కంటే మించి బాప్తీసం పొంది క్రైస్తవులుగా చాలామంది అవుతున్నారు వాళ్ళు. సరే, చివరికి ఆసియా ఖండానికి వచ్చేద్దాం. మన ఇండియా ఆసియా ఖండంలో ఉంది, చైనా ఆసియా ఖండంలోనే ఉంది, రష్యా ఆసియా ఖండంలోనే ఉందా? ఆసియా ఖండం ఎన్ని ఆసియా ఖండంలోనే ఉన్నాయి. చాలా పెద్ద ఖండం. ఖండములోకెల్లా ఆసియా ఖండము పెద్దది, అవునా కదా? ఖండములోకెల్లా ఆసియా ఖండం పెద్దది. ఆసియా ఖండంలోనే భారతదేశం ఉంది. విచారం ఏంటో తెలిసిన, అన్ని ఖండాలు క్రైస్తత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆఖరిగా ఆసియా ఖండంలో క్రీస్తు వార్త వచ్చిందమ్మా. ఆసియా ఖండంలోకి వచ్చేటప్పటికి సువార్త చాలా లేట్ అయిపోయింది. అందుకే మన దేశం లాంటి కొన్ని దేశాలు ఇంకా విగ్రహారాధనలో కొట్టుమిట్టాడుతూ నిజమైన క్రీస్తుని ఎరగనటువంటి పరిస్థితుల్లో కనీసం ఇంకా కేవలము 100లో 3% మంది మాత్రమే క్రీస్తుని ఎరిగిన వారుగా ఇంకా ఉన్నారంటే ఈ ఖండాలకి ఇంకా సువార్త అందలేదు. ఆసియా ఖండంలోకి వచ్చేటప్పటికి ప్రియులరా, ప్రపంచంలో 2/3 జనాభా ఆసియా ఖండంలోనే ఉన్నారు. అంత పెద్ద ఖండం అంత, అనేక దేశాలు ఉన్నాయి ప్రియులరా. చివరికి క్రైస్తవులను హింసించుచున్న నేపాల్ లాంటి దేశాల్లో, క్రైస్తవులను హింసించుచున్న నేపాల్ లాంటి దేశాల్లో, ఈ వాక్యం నీ కొరకేనమ్మా, నాకు కాదనుకోబాకి. ఇది నేపాల్ లాంటి దేశాల్లో ప్రియులరా 250 మందితో ప్రారంభమైనటువంటి క్రైస్తత్వం ఈనాడు 2 లక్షల మంది నేపాల్లో క్రైస్తవులు ఉన్నారు. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. నేపాల్ దేశంలో కేవలము 250 మంది లెక్క పెడితే ఉండేవాళ్ళు క్రైస్తవులు. ఇప్పుడు 2 లక్షల కంటే మించిన క్రైస్తవులు నేపాల్ దేశంలో కనబడుతున్నారు ప్రియులారా. చైనాలో క్రైస్తవులుగా ఉద్యమం వచ్చేసింది ఈ మధ్య. చైనాలో క్రైస్తత్వం లేదు ఒకప్పుడు. కమ్యూనిస్ట్ దేశాలు అవన్నీ కూడా కమ్యూనిజంలో ఆరుతేరిపినటువంటి దేశాలు, అటు రష్యా చైనా కలిపి ప్రియులారా. ఆ దేశాల్లో కూడా ఇప్పుడు క్రైస్తత్వం విల్లవిరిసిపోతుంది. భారతదేశం లేది, భారతదేశంలో 3%. 100 మందిని తీసుకుంటే యేసుప్రభు తెలిసిన ఎంతమంది? 3. ఎంత విచారం! 7 ప్రాట్ల అప్పుడు ఎంత కన్నీరు గారవలసి వస్తుందమ్మా, గుండె తరుక్కుపోట్లా. ప్రపంచమంతా క్రీస్తుని తెలుసుకుంటా ఉంటే భారతదేశంలో 100 మందిలో 3. ఆ 3 కూడా జారిపోయేవాళ్లే, ఆ 3 కూడా నిలబడేవాళ్ళు లేరు ప్రియులారా. ఇప్పుడు చెప్తాం, 2026లో మనం ప్లాన్ చేసుకుందామా? ఏమని చేసుకుందాం చెప్పాలి. ఇక్కడ వ్యాపారస్తులు ప్లాన్ చేసుకోవాలి, గృహిణులు ప్లాన్ చేసుకోవాలి, ఉద్యోగస్తులు ప్లాన్ చేసుకోవాలి, విద్యార్థులు ప్లాన్ చేసుకోవాలి, నాలాంటి బోధకులు ప్లాన్ చేసుకోవాలి. ప్రభువా, 2026 సంవత్సరంలో భారతదేశంలో క్రైస్తవ ఉద్యమపు జ్వాల, క్రైస్తవ ఉద్యమపు జ్వాల. మరి మెరిసి ప్రార్థన మందిరం సంగతి ఏంటి చెప్పండి? అట్లాగే చూస్తూ ఉందాం మనం 2026లో కూడా
తీర్మానం చేసుకుందాం. ప్రభువా, జ్ఞానులు నిన్ను చూచి వారు నిన్ను ప్రకటించారే, గొర్రెల కాపర్లు నీ దర్శనాన్ని చూసుకుని వెళ్ళి అనేకులకు ప్రకటించారే. ఇదిగో ప్రభువా, యెరూషలేముకు ఉత్తరంగా ఉన్న ఐరోపా దేశంలో 11వ శతాబ్దంలో బ్రహ్మాండం వంటి క్రైస్తత్వం వెళ్ళి విరిసిపోయిందే. ఆ కిందకు వస్తే పడబరగా అమెరికా ఖండానికి 1492లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా క్రైస్తత్వం వెళ్ళిపోయిందే. 18వ శతాబ్దం వచ్చేటప్పటికి ఆ ఆఫ్రికా ఖండం అంతా కూడా మార్చబడిపోయిందే. ప్రభు, మరి ఆసియా ఖండంలో ముగ్గురేనా? ఆసియా ఖండంలో చైనా ఉంటే చైనాలో ఎంత క్రిస్టియానిటీ వస్తూ ఉంది ఈ రోజున. నేపాల్ దేశంలో లక్షల మంది దేవుని దగ్గరికి వస్తున్నారే. అది హిందూ దేశం నేపాల్ దేశం అంటే, భారతదేశం లాగా. తీర్మానం చేసుకుందాం. ప్రభువా, సర్వ సృష్టికి వెళతామయ్యా, సర్వ దేశానికి సర్వ ప్రాంతాలకు వెళ్ళిపోదాం, సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తాం. మొదటిగా నా కుటుంబంలో ప్రారంభిస్తాను. సువార్త మొదటిగా నా కుటుంబములో, నా అన్నదమ్ముల మధ్యలో. సువార్త ప్రకటించేటప్పుడు హతసాక్షులైపోయారు, మధ్యలోనే మరణించారు కొంతమంది సువార్త ప్రకటిస్తూ. మీలో కొంతమంది భయపడుతున్నారు సువార్త ప్రకటించడానికి. ఈ లోక మర్యాదలు అడ్డం వస్తున్నాయి, ఈ లోక పరిస్థితులు అడ్డం వస్తున్నాయి, కుటుంబ సంస్కృతి సాంప్రదాయాలు అడ్డం వస్తున్నాయేమో. వాటన్నిటినీ జయించటానికి ప్రార్థన ఒకటే మనకు మార్గం. ప్రియులారా, ఇవన్నీ చూస్తూ ఉంటే లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని ప్రకటించటమే నిజమైన క్రిస్మస్. ప్రియులారా, ఇప్పుడు చెప్పుదాం, క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? క్రీస్తుని ప్రకటించాలి. క్రిస్మస్ అంటే కొబ్బరన్నం వండుకోవటమో? కొబ్బరన్నం ఎవరు వండుకోవట్లేదు ఇప్పుడు, అంత బిర్యానీలే. ఐటమ్స్ ఏమేస్తున్నారు పండక్కి? ఇదేనా క్రిస్మస్ అంటే అమ్మా? ఈసారి చెప్తాగా నేను. ప్రియులారా, క్రిస్మస్ అనగా భోజనాలు, పానీయములు, పానములు కాదు, నిజ రక్షకుడైన క్రీస్తుని ఎంతమందికి మనం ప్రకటిస్తున్నామో అది నిజమైన క్రిస్మస్. ప్రియులారా, జ్ఞానులు ఏం చేశారంటే వారు క్రీస్తుని ప్రకటించారు. గొర్రెల కాపర్లు బాలుడైన క్రీస్తుని ప్రకటించారు. వారు కన్న వాటిని, విన్న వాటిని అనేకులకు ప్రకటించారు. తీర్మానం చేసుకుందాం. ఈరోజు మనం దేవుని సన్నిధిలో తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, జ్ఞానులు వారి జ్ఞానాన్ని పక్కన పెట్టి అసలైన నిజమైన జ్ఞాని అయినటువంటి క్రీస్తుని వెతకటానికి వచ్చారే. జ్ఞానులు తన జ్ఞానమును బట్టి కానీ, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి కానీ అతిశయించకూడదని సెలవిచ్చావే. మా జ్ఞానం ఏ పాటిది, మా ఐశ్వర్యం ఏ పాటిది, మాకున్న ధనధాన్యములు ఏ పాటివి, మాకున్న ఆరోగ్యం ఏ పాటిది ప్రభువా, ఇవన్నీ మీరు ఇచ్చిందే. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సంవత్సరం గతించిపోబోతుంది. కొద్ది రోజులే ఈ సంవత్సరం ప్రభువా, 12 మాసాలు వెళ్ళిపోతున్నాయి. 2025లో ఎన్ని విధాలుగా మా బిడ్డలను కాపాడావు. ఒక్క నిమిషం నోరు తెరవమ్మా. ఎన్ని బలహీనతలు ఈ సంవత్సరంలో, ఎన్ని గొప్ప కార్యములు ఈ సంవత్సరంలో. నీ కుటుంబంలో దేవుడు ఎన్ని కార్యములు చేశాడు ఈ సంవత్సరం. నూతన గృహాలు కట్టుకోవటానికి సహాయం చేశాడేమో, బిడ్డల వివాహ విషయంలో సహాయం చేశాడేమో ఈ సంవత్సరం, మంచి బిడ్డలను ఇచ్చాడేమో ఈ సంవత్సరం, మంచి ఆస్తిపాస్తులు ఇచ్చాడేమో ఈ సంవత్సరం. 2025లో మంచి వాహనాలు ఇచ్చాడేమో నీకు, మంచి ఆరోగ్యం ఇచ్చి ఉంటాడు దేవుడు నీకు, నీ బిడ్డల విద్యాభ్యాసంలో సహాయం చేశాడేమో. ప్రార్థన చేద్దాం ఒకసారి మనం. ప్రభువా, ఎన్ని కార్యములు చేశావు ఈ సంవత్సరంలో. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం ప్రియులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, ఎన్ని కార్యములు చేశావు నాకు ఇంట్లో, నా గృహంలో ఎన్ని ఆశ్చర్య కార్యములు చేశావు. ఓ నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలయ్యా. ఎన్ని విధాలుగా నన్ను కాపాడావు, మరణాపాయ స్థితిలో నుంచి కాపాడావు కదా ప్రభువా. చనిపోవలసిన నన్ను బ్రతికించావు కదయ్యా. హాస్పిటల్ పాలైపోతున్న నన్ను కాపాడావు కదా ప్రభువా. ఒక్క నిమిషం నోరు తెరువయ్యా సహోదరుడా, నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు. ఒకసారి
నన్ను బ్రతికించిన దేవుడు అయ్యా, నాకు బలమునిచ్చిన దేవుడు ప్రభువా. నేను బలహీనరాలిపోయినప్పుడు నన్ను కాపాడేవు తండ్రి, నా రక్త సంబంధులను కాపాడేవయ్యా, నా అక్క చెల్లెలను కాపాడేవు ప్రభువా. ఒక్క నిమిషం ప్రార్థన చేయమ్మా. నా కుమారుని కరుణించావయ్యా, నా కుమార్తెను కాపాడావు ప్రభువా, నా మనవాళ్ళు నా మనవరాళ్ళు చెయ్యమ్మా. ఒక్క నిమిషం ప్రార్థన చెయ్యి. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపది, ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపది, ఓ యేసుని ప్రేమ ఆగమ్యానందమే హృదయము నిండేను. ప్రభుని కార్యములు గంభీరమైనవి, ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపది, ఓ యేసుని ప్రేమ. 12 మాసముల్లో దేవుని కుటుంబంలో చేసిన ఆశ్చర్య కార్యములు ఒక్కసారి తలంచుకొని ప్రభువుకి స్తుతులు చెల్లించుకుందాం. నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశావు ప్రభువా, ఎవరు చేయలేని కార్యము నువ్వు చేసేవే. నా జీవితాన్ని నిలబెట్టావు ప్రభువా. నీవు నా జీవితం బలహీనమైపోతుంది అనుకున్నప్పుడు నన్ను మరలా బలపరిచావు ప్రభువా. నన్ను నీకు వందనాలయ్యా. సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా, వింటినంటివి నా మొరకు ముందే తోడు నొందునంటివి, తోడు నొందునంటివి. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపది, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపది, ఓ యేసుని ప్రేమ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి,
క్రిస్మస్ పండుగ అనగా బాలుడైన క్రీస్తుని తెలుసుకోవటం మాత్రమే కాదు, నీవు మహాజ్ఞానివి, నిన్ను తెలుసుకోవటమే జ్ఞానం ప్రభువా. నీవు లేకుండా మనిషి జ్ఞానం లేదు. అందుకే జ్ఞానులు వెతుక్కుంటూ నిన్ను వచ్చారు. వాళ్ళ జ్ఞానాన్ని పక్కన పెట్టి జ్ఞాని అయినటువంటి క్రీస్తుని వెతుక్కుంటూ వచ్చి ప్రభువా నీకు సాగిలపడ్డారు, నిన్ను పూజించారు, బంగారమును సాంబ్రాణి బోళములు అర్పించారు. ఎంత గొప్ప జ్ఞానివి నీవు. మా జ్ఞానం ఏ పాటిది? జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యం బట్టి కానీ అతిశయించవద్దన్నావు తండ్రి. కనుక మిమ్మల్ని బట్టి మేము అతిశయిస్తున్నాం ప్రభువా. మా బిడ్డల వాక్య విన్నారు, ముద్ర వేయండి ప్రభువా. వాళ్ళు తిరిగి వెళ్ళి నేను ఎలా ప్రకటించారో, గొర్రెల కాపర్లు తిరిగి వెళ్ళి వారు కన్నవాటిని విన్నవాటిని అనేక మందికి ప్రచురం చేసినట్టుగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నావు ప్రభువా. 11వ శతాబ్దంలో తండ్రి ఐరోపా ఖండానికి ఎలాగ సువార్త వెళ్ళిందో, అలాగే 14వ శతాబ్దంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఎలాగ వెళ్ళిందో, అలాగే 18వ శతాబ్దంలో ప్రభువా తండ్రి ఆఫ్రికా ఖండంలోనికి సువార్త వ్యాపించి ఒక ఉజ్జీవపు జ్వాల వెళ్ళిపోయింది ప్రభువా. తండ్రి ఈ చివరి దినాల్లో ప్రభువా ఆసియా ఖండానికి సువార్త వచ్చింది. దైవ సేవకుల చేత ఆసియా ఖండంలో సువార్త ప్రకటించబడుతూ ఉంది. అటు చైనా దేశంలో, ఇటు రష్యా దేశంలో, ఇటు భారతదేశంలో, నేపాల్లో, ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక దేశములు ఉండగా ప్రభువా ఈ దేశములన్నిటిలో సువార్త ప్రకటించబడాలి ఈ సంవత్సరం తండ్రి. మా దేశంలో ముఖ్యంగా ప్రభువా, మా రాష్ట్రంలో, మా పట్టణాల్లో సువార్త ప్రకటించబడాలి. ఆ సువార్తను మేము మోసుకుని వెళ్ళాలి ప్రభువా. మా బిడ్డలందరూ సువార్తను మోసుకుని వెళ్ళి మొట్టమొదటిగా మా కుటుంబాల్లో సువార్తను ప్రభువా వెదజల్లేటటువంటి కృప మాకు దయచేయండి. మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, మా రక్త సంబంధులు, మా బిడ్డలు, ముఖ్యంగా మా సంతానము క్రీస్తుని ప్రకటించేటట్టుగా ఉండాలి. అటువంటి కృప మా బిడ్డల మీదకి దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.